జై శ్రీరామ్, జై శ్రీనిషగా. ఇది ఎలా ఉన్నాడు ఫ్యామిలీ? నేను అనుకోని మీరందరు చాలా చాలా మంచిగా ఉంటారు. సో ఈ వీడియోలో అయితే నేనైతే మీకు మొత్తానికి మేము భాగ్యలక్ష్మి అమ్మ టెంపుల్ అయితే విజిట్ చేసినామని చెప్పినాగా, అదైతే ఈ వీడియోలో మీకు చూపడతా. అండ్ ఇంకోటి అయితే నాకైతే ఇప్పుడు కొన్ని ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి అండ్ SA1 సమ్మేటివ్ అసెస్మెంట్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. సో అవైతే ఇప్పుడు రాయాలి, అంటే రేపటి నుంచి అయితే ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. సో అలా అనేసి ఇప్పటి నుంచి వీడియోస్ అనేవి రెగ్యులర్గా అయినా వస్తూనే ఉంటాయి. సో కొంచెం సపోర్ట్ అయితే చూపెట్టండి, కానీ నాకైతే ఇంకా ఎంకరేజ్ అయితే చేయండి. ఇంకా కొన్ని మంచి మంచి వీడియోస్ మేము ముంగట తెస్తూనే ఉంటాయి. అండ్ ఇంకోటి అయితే మన వీడియోస్ ఇప్పటి నుంచి హిందీలాగినా మీరైతే చూసుకోవచ్చు. మీరైతే మన వీడియోస్ చూసేటప్పుడు సెట్టింగ్స్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినాక హిందీలో అంటే అక్కడ లాంగ్వేజ్ అని ఉంటుంది. లాంగ్వేజ్ అని క్లిక్ చేసేటప్పుడు మీకైతే అక్కడ చాలా ఎక్కువ లాంగ్వేజెస్ అంటే ఒక 3 లాంగ్వేజెస్లో ఆప్షన్ అయితే ఉంటుంది. దాంట్లో మీరు హిందీ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే వీడియో హిందీలో వస్తుంది, ఒరిజినల్ లాంగ్వేజ్ అని చూస్తే తెలుగు వస్తుంది, లేకపోతే మీకు ఇంగ్లీష్ లాగానే వస్తుంది. సో ఇలా కొన్ని లాంగ్వేజెస్లో అయితే వస్తుంది మన వీడియో అయితే. సో అలాగైతే మీరు వేరే వేరే లాంగ్వేజెస్లో చూడొచ్చు. సో ఒకవేళ ఈ వీడియోలో లేకపోతే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఇంకా డీటెయిల్తో అయితే ఒక్కసారి అయితే మీకు చూపెడతాను, అంటే చేసుకుంటా ఏ విధంగా చేస్తారని. సో ఇప్పుడైతే ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో మేమైతే భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే విజిట్ చేసాము. అక్కడైతే మాకు సిల్వర్ కాయిన్ అంటే ఖజానా ఇస్తారంట. సో అది ఒరిజినల్లో కాదని మాకు తెలియదు, కానీ ఖజానా రూపంగా అయితే అందరు తెస్తారు. నేను అనుకొని అది ఒరిజినల్ కాయినే. అండ్ అలాగే ఇప్పుడైతే మీరు మొత్తం వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసండి. లాస్ట్ ఇయర్ గిన నేనైతే లక్ష్మీ అమ్మవారి గుడికి విజిట్ చేసినాక ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేసినాను. అది గిన ఛానల్ పైన అవైలబుల్ అయితే ఉంది. మీరైతే ఒక్కసారి ఛానల్ పైన వెళ్ళి అవైలబుల్ ఉంది వీడియో అయితే ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఇప్పుడైతే మనం అక్కడ మాకు ఇంకోటిగా లక్ష్మీ అమ్మవారు ఒక చిన్న ఫోటో అయితే ఇచ్చారు, అది ఈ వీడియోలో అయితే చూపెడతా. సో ఇప్పుడైతే మాటలా ఉంటా, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మొత్తానికి అయితే వీడియో చూసేయండి. సో మీరు కనుక లాస్ట్ వీడియోలో చూస్తే మనం అయితే మీకు దీపావళి పూజకు సంబంధించి వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేసాము. అదైతే మీరు హిందీ అండ్ అలాగే తెలుగు 2 లాంగ్వేజ్లో అయితే చూడొచ్చు. ఒక్కసారి అయితే ముందు అయితే ఆ వీడియో అయితే చూడండి. దాని తర్వాతకి మనమైతే భాగ్యలక్ష్మి అమ్మ టెంపుల్కి అయితే విజిట్ చేసాము. మీరైతే ఈ వీడియోలో చూసుకోవచ్చు. ఇక్కడ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే లక్ష్మీ అమ్మవారికి సంబంధించి ఒక లైటింగ్లో ఫోటోలకి డ్రా చేశారు. అండ్ అలాగే మొత్తం చార్మినార్ చుట్టూ ఓల్డ్ సిటీలో చాలా అంటే చాలా లైట్స్ అయితే పెట్టారు, మీరైతే చూసుకోవచ్చు. సో ఒక్కసారి అయితే ఈ పోర్ట్రేట్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది లక్ష్మీ అమ్మవారిది, మీరైతే చూసుకోవచ్చు. సో ఇదే ఫోటో. అండ్ ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, మేమైతే చార్మినార్ కాడికి వచ్చేసినాం. సో చార్మినార్ కాడికి అయితే వచ్చేసినాం గైజ్, మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడైతే 3 లైన్స్ అయితే ఉన్నాయి గైజ్, లైన్ నెంబర్ 1, లైన్ నెంబర్ 2 అండ్ అలాగే లైన్ నెంబర్ 3. సో ఇక్కడ నేను అనుకొని కొన్ని లైన్స్ అయితే నెక్స్ట్ డే ఆఫ్ చేస్తారు, ఎందుకంటే అన్ని లైన్స్ అయితే ఓపెన్ పెట్టారు డైలీ. సో మేమైతే లైన్ నెంబర్ 3లో అయితే వెళ్ళాము. దర్శనం కొంచెం తొందరగా కావాలనేసి. సో అలా అనేసి, ఎందుకంటే మీరు కనుక చూస్తే మేము 3లో వెళ్ళాము, కానీ 3లో అయినా చాలా రష్ అయితే ఉంది. 2లో మరీ అంత లేదు ఈ క్లిప్లో కనుక మీరు చూస్తే. అండ్ లైన్ నెంబర్ 1లో అయితే ఇంకా మరీ అంత ఎక్కువ రష్ అయితే ఉంది. సో ఇది ఇప్పుడైతే జస్ట్ 1 సెకండ్ కోసం లక్ష్మీ అమ్మవారి ఫేస్ అయితే మాకు రికార్డింగ్లో అయితే కనిపించింది. సో మీరైతే వీడియో పాజ్ చేసి చూసుకోవాలి, జూమ్ చేసి మరి, ఎందుకంటే జస్ట్ ఒక 1 సెకండ్ కోసం అయితే కనిపించింది. రష్ చాలా ఎక్కువ ఉంటుంది గైజ్. మీరు కనుక దీపావళి నెక్స్ట్ డే పోతే నేను అనుకోని రష్ కొంచెం తక్కువ ఉండొచ్చు. అండ్ అలాగే ఇక్కడైతే ఖజానా కింద తీసుకోవచ్చు. ఖజానా డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక 5 to 6 days అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి ఈ రోజు అయితే రష్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ వెళ్ళి అండ్ చూసుకోవచ్చు. లైన్ అనేది చాలా స్లోగా జరుగుతుంది. అండ్ ఇంకోటి కొన్ని లైన్స్ అయితే ఆఫ్ చేస్తారు. అండ్ అలాగే మీరు అయితే చూసుకోవచ్చు, డెకరేషన్ అనేది ఈసారి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. గోల్డెన్ కలర్ అండ్ అలాగే గోల్డెన్ కలర్లోనే ఉంది కదా ఆల్మోస్ట్ డెకరేషన్ అనేది. కొంచెం రెడ్ క్లాత్తో డెకరేషన్ అయితే ఉంది కదా. అండ్ అలాగే జూమర్లు అయితే పెట్టారు, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చింది. అండ్ ఇంకోటి అయితే ఈసారి స్పెషాలిటీ ఏంటంటే డెకరేషన్లో మన డెకరేషన్ పైన అయితే కొన్ని మీరైతే వీడియోస్లో చూసే ఉంటారు, ఒక్కసారి అయితే మీకు మళ్ళీ ఊపడతాను. డెకరేషన్ పైన అయితే ఇక్కడ విష్ణుజీ అండ్ అలాగే లక్ష్మీ అమ్మవారు ఉన్నారు. అక్కడ మీకు చూడొచ్చు, పక్కన మండపం పైన ఉన్నారు లక్ష్మీ అమ్మవారు అండ్ అలాగే విష్ణుజీ.
అండ్ అలాగే కమలం పువ్వు ఉంది. మన విష్ణుజీ కాడ కమలం పువ్వు అయితే ఉంది. ఆ కమలం పువ్వులో బ్రహ్మదేవుడు కూర్చున్నట్టుగా అయితే ఉంది కదా. సో ఆ విధంగా అయితే ఉంది. అండ్ ఇంకోటి మీరైతే గుడి నుంచి బయటికి వచ్చినాక ఫోటోషూట్ అయితే చేయొచ్చు, అదైతే అలౌడ్ అయితే ఉంది కదా. మీరైతే అంటే బయట వచ్చినాక మొత్తం దర్శనం చేసుకున్నాకనే. అండ్ చూసుకోవచ్చు ఇక్కడైతే పెద్ద పెద్ద హోల్డింగ్స్ టీవీ లెక్క పెట్టారు. దాంట్లో నుంచి అయినా లక్ష్మీ అమ్మవారు అయితే మీరు క్యూ లైన్లో అయితే మీకు కనిపిస్తూనే ఉంటారు. అండ్ ఇప్పుడైతే మేము ఇంటికి అయితే వెళ్తున్నాం ఫైనల్ గా. సో చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ గా అయితే కనిపిస్తుంది కదా చార్మినార్ అయితే. సో ఫైనల్ గా ఇప్పుడైతే మేము ఇంటికి అయితే వెళ్తున్నాం. మాకిన ఖజానా అయితే దొరికింది, మీకైతే ఇప్పుడైతే జస్ట్ చూపెడతా. సో ఖజానా అనేది మీకు చాలా మందికి తెలిసి ఉంటుంది ఏ విధంగా అయితే ఉంటుంది. ఆ ఖజానాకి ఒక సిల్వర్ కాయిన్ అయితే ఉంటుంది. ఆ సిల్వర్ కాయిన్ కి ఒక్క సైడ్ లో అయితే లక్ష్మీ అమ్మవారి బొమ్మ అయితే ఫోటో ఉంటుంది. అండ్ ఇంకోటి సైడ్ లో అయితే చార్మినార్ ఉంటుంది. అండ్ అలాగే అక్కడ రాసి ఉంటుంది శ్రీ భాగ్యలక్ష్మి మందిర్ అని అట్లా రాసి ఉంటుంది. అండ్ అలాగే ఒక చిన్నగా ఫోటో గిన ఇచ్చినారు, అది ఇప్పుడైతే మీకు చూపెడతాను. సో చూసుకోవచ్చు ఇక్కడైతే ఇదైతే క్యూ లైన్ 1 గైస్. చూసుకోవచ్చు దాంట్లో జిగ్జాగ్ అయితే ఉంది గైస్, అంటే ఒక ప్యాటర్న్లో అయితే ఉంది. అలా అనేసి చాలా అంటే చాలా కొంచెం లేట్ జరుగుతుంది. ఎందుకంటే ఆ క్యూ లైన్ నుంచి నేను అనుకోని లక్ష్మీ అమ్మవారి దర్శనం ఇంకా చాలా దగ్గర నుంచి అవుతుంది. అండ్ చూసుకోవచ్చు క్యూ లైన్లో ఎంతైనా రష్ అయితే ఉంది. సో అది మీరుగానే వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తలు పట్టించుకొని వెళ్ళాలి, ఎందుకంటే చాలా అంటే సేఫ్గా ఉండాలి ఇక్కడైతే. సో ఇప్పుడైతే ఒక్కసారి మీకు అక్కడ ఇచ్చిన కాయిన్స్ చూపడుతుంది. ఇంకోటి నేనైతే ఒకటే ఎందుకు చెప్తున్నా అంటే సేఫ్టీగా ఉండాలనేసి, ఎందుకంటే అక్కడికి అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే మన అక్కడ సెల్ ఫోన్స్ ఉంటాయి. అండ్ అలాగే మనం దీపాలు గోల్డ్ చైన్స్ వేసుకుంటాం. సో అలా అనేసి వాళ్ళు అక్కడ చెప్తూనే ఉంటారు అనౌన్స్మెంట్కి. మీరు కన్నా వెళ్ళేటప్పుడు మీ డబ్బులను కానీ మీ ఇక్కడ ఉన్న ఫోన్ కానీ ఎన్ని జ్యువెలరీ కానీ జాగ్రత్త పెట్టుకోమని, ఎందుకంటే అక్కడ ఆ రోజు దొంగలు గిన్నె వస్తారంట. సో అలా అనేసి ఏ రోజైతే అక్కడ సేఫ్టీ పట్టించుకోవాలని ఉంటే అక్కడనే అనౌన్స్మెంట్ అయితే చేసేస్తారు. సో అలా అనేసి అయితే నేను గిన్నె మీకు అయితే చెప్తున్నాను. మీరైతే చూసుకోవచ్చు శ్రీ భాగ్యలక్ష్మి మందిర్ అని రాసి ఉంది, చార్మినార్ హైదరాబాద్. లక్ష్మీ అమ్మవారిది చిన్నగా క్యూట్గా ఒక ఫోటో అయితే ఇచ్చారు. సో ముందైతే మీరు ఈ ఫోటోని అయితే చూసుకోవచ్చు డీటెయిల్తోనైతే ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉన్నారు కా. ఈ లక్ష్మీవారి ఫోటోని మీ పూజా రూమ్లో కానీ అండ్ అలాగే పెట్టుకోవచ్చు. అండ్ ఇంకలో అయితే రాసి ఉంది కదా మా భాగ్యలక్ష్మికి ఆరతి, అంటే మన భాగ్యలక్ష్మి గుడిలో ఒక ఆరతి అయితే పెడతారు కా. సో కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో అదే ఆరతి అయితే ఇక్కడ మొత్తానికి రాసి అయితే ఉంది హిందీలో. సో అది మొత్తానికి అయితే ఈ ఆరతితోని కార్డ్ అయితే ఇస్తున్నారు. అండ్ అలాగే లక్ష్మీ అమ్మవారి సిల్వర్ కాయిన్ అయితే ఇప్పుడు చూపెడతా. సో అది ఇవే కదా అక్కడ ఇస్తారు అందరికి కాయిన్స్ అనేవి. సో చూసుకోవచ్చు మేము కూడా ఇట్లాంటి కాయిన్స్ అయితే తెచ్చుకున్నాం. ఈ కాయిన్కి ఒక వైపు అయితే లక్ష్మీ అమ్మవారు అండ్ అలాగే ఇంకొక వైపు అయితే చార్మినార్ ఫోటో అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో అయితే ఇంత కలుద్దాం మీతోని ఇంకొక మంచి వీడియోతో. నెక్స్ట్ వీడియోకి లైక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. టాటా బాయ్.